కలెక్టివ్ ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దామా? మన ఆడవారికి ఎంత మోడర్న్ లైఫ్ స్టైల్ ఉన్నా, ఎంత ఎక్కువ ప్యాకేజ్తో జాబ్ ఉన్నా ఇంటిని పట్టించుకోవడం మాత్రం తప్పని పరిస్థితి. ఆ ప్రాసెస్లో సెల్ఫ్ కేర్ తీసుకోవడం కూడా కుదరకపోవచ్చు. ఎంత ఆఫీస్ వర్క్లో బిజీగా ఉన్నా ఇంటి గురించి ఆలోచనలు తప్పవు మనకు. సో ఇలాంటి సిచ్యుయేషన్స్లో మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేసి మనకు ఎన్ని పాయింట్స్ వస్తాయి, మనకు సెల్ఫ్ కేర్ ఎంత అవసరం అన్నది టెస్ట్ చేసుకుందామా? వెయిట్ బిఫోర్ గెటింగ్ స్టార్టెడ్ షేర్ దిస్ వీడియో టు యువర్ గర్ల్స్. ఇప్పుడు నేను చెప్పే ఒక్కో పాయింట్కు మీ సిచ్యుయేషన్ను బట్టి మీరు మార్క్స్ వేసుకోవాలి. ఇక స్టార్ట్ చేద్దామా? మీకు కనుక సంవత్సరంలోపు వయస్సున్న పిల్లలు ఉంటే 5 మార్క్స్ వేసుకోండి. ఆ తర్వాత పాయింట్ ఏంటంటే 3 ఏళ్ల వయసులోపు పిల్లలు ఉంటే ఒక్కొక్క పిల్లకి 4 పాయింట్ల చొప్పున వేసుకోండి. 3 నుంచి 7 ఏళ్ల మధ్యలో వయసున్న పిల్లలు మీకు ఉన్నట్టయితే 3 పాయింట్లు వేసుకోండి. 7 నుంచి 12 మధ్య ఉన్న వయస్సు గల పిల్లలు మీకుంటే 2 పాయింట్లు వేసుకోండి. 13 నుండి 16 మధ్య ఉన్న పిల్లలు మీకుంటే 3 పాయింట్లు వేసుకోండి. 17 సంవత్సరాల కంటే పెద్ద ఏజ్ ఉన్న పిల్లలు మీకు ఉన్నట్టయితే 1 పాయింట్ వేసుకోండి. ఇంకా పెద్ద పిల్లలు ఉండి వాళ్ళు కెరీర్లో సెటిల్ కాకపోయినా, పెళ్ళి కాకపోయినా ఒక్కో సమస్యకి ఒక్కో పాయింట్ చొప్పున వేసుకుంటూ ఉండండి. ఇక మీ పిల్లలు స్పెషల్ చిల్డ్రన్ అయితే ఎక్స్ట్రా ఒక 3 పాయింట్స్ కూడా యాడ్ చేయండి. మీ ఆయన కూడా పెద్ద సైజులో ఉన్న చైల్డ్ అయితే అన్నీ దగ్గరకు అందించాల్సి వస్తే మాత్రం ఆయన కోసం కూడా ఒక 4 పాయింట్లను కలుపుకోండి. ఇక మీ అత్తమామలు మీతో పాటుగా ఇంట్లోనే ఉంటే 3 పాయింట్లు కలుపుకోవాల్సిందే. ఎక్కడో ఉండి కూడా ఇంట్లో జరిగే ప్రతి విషయాల్లోనూ ఇన్వాల్వ్ అయ్యే అత్త లేదా ఆడపడుచులు ఉంటే ఒక్కరికి 2 పాయింట్ల చొప్పున వేసుకోండి. ఇక వారానికి 2 గంటలైనా సరే సెల్ఫ్ కేర్కి కేటాయించలేని వాళ్ళు ఉన్నట్టయితే 4 పాయింట్లు కలుపుకోండి. సొంత హాబీ అంటూ ఏదీ లేని వాళ్ళు ఉన్నట్టయితే 3 పాయింట్లను యాడ్ చేసుకోండి. లాంగ్ టర్మ్ ఫిజికల్ సమస్యలు ఉంటే ఒక 3 పాయింట్స్ యాడ్ చేయండి. లాంగ్ టర్మ్ ఫిజికల్ సమస్యలు ఉన్న వాళ్ళకి మీరే ప్రధాన కేర్ టేకర్ అయితే మాత్రం 4 పాయింట్స్ను యాడ్ చేయండి. ఇక రోజు నిద్ర 6 గంటల కంటే తక్కువ పోతూ ఉన్నారు అంటే మాత్రం 2 పాయింట్లు మీరు కలుపుకోవాలి. ఆర్థిక ఇబ్బందులు ఉంటే 3 పాయింట్లు కలుపుకోండి. అంతేకాకుండా మీ శరీరం మీద మీకు అసంతృప్తి ఉంటే, అంటే బరువు ఎక్కువగా ఉన్నానో, లేదంటే ముక్కు బాగాలేదనో, మొహం మీద మచ్చలు ఉన్నాయనో బాధపడుతూ ఉంటే 1 పాయింట్ కలుపుకోండి. ఇంకా తల్లిదండ్రులతో సత్సంబంధాలు లేకపోతే 4 పాయింట్లు, మీకంటూ సపోర్ట్ సిస్టమ్ అని చెప్పగలిగే స్నేహితులు ఎవరూ లేకపోతే 2 పాయింట్లు, ఇట్లా వేసుకుంటూ ఉండండి. ఇప్పుడు మనం ఇంతసేపు యాడ్ చేస్తూ పోయిన మార్క్స్ను కట్ చేయాల్సిన లిస్ట్ కూడా చెప్తాను. ఇప్పుడు దాన్ని బట్టి కట్ చేయండి కూడా. రోజు 1 గంట పాటైన వ్యాయామం చేయగలిగితే మీరు ఒక 3 పాయింట్లను తీసేయండి. మీ ఆయనకి ఇంట్లో పనిలో భాగం పంచుకునే అలవాటు ఉంది అంటే అప్పుడు మీరు 2 పాయింట్లను తీసేయండి. మీ ఇంట్లో సపోర్టివ్ అయితే, వాళ్ళు కనుక మీతో మంచి సంబంధాలు కలిగి ఉన్న వాళ్ళైతే 4 పాయింట్లను లేపేయండి. మీకు మంచి సపోర్ట్ సిస్టమ్ ఉంటే ఒక 2 పాయింట్స్ని తీసేసేయండి. ఇదైతే స్టాండర్డ్ స్కేల్ లాంటిది కాదు, కానీ జస్ట్ ఎటువంటి ఫ్యాక్టర్స్ స్ట్రెస్కి గురి చేస్తాయి అని రీసెర్చ్ చేస్తే ఏవైతే తెలిసిందో ఆ లిస్ట్ని నేను మీ ముందు ప్రాముఖ్యతను బట్టి ఉంచాను. ఒక 15 పాయింట్స్ దాకా రెగ్యులర్గా ఫేస్ చేస్తే మాత్రం అది స్ట్రెస్ అనుకోండి. 30 కంటే ఎక్కువ ఉంటే మాత్రం కన్సర్నింగ్గా ఇమ్మీడియట్గా మీరు మీపై క్వాలిటీ టైంను ఇన్వెస్ట్ చేసుకొని రిక్రియేట్ అవ్వాలన్నమాట. ఇంతకీ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి కామెంట్ చేయండి. ఒకవేళ 30 కంటే ఎక్కువ మార్క్స్ వస్తే కనుక ఖచ్చితంగా మీ అవసరాన్ని బట్టి సైకాలజిస్ట్ను లేదా సైకియాట్రిస్ట్ను కలవండి. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్.